ఏమైంది? బైక్ ఎందుకు ఆపావు? ఎగ్జామ్ మొదలవడానికి ఇంక 7 నిమిషాలే ఉంది. కనపడటం లేదా రెడ్ సిగ్నల్? ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం నేరం. ఒకసారి రూల్స్ బ్రేక్ చేశాను, నేటిగా గిల్ట్ నుండి బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు గ్రీన్ పడింది, పద త్వరగా. సన్నీ డియోల్ చెల్లెలివయ్యావా? 2.5 కిలోను పంచిస్తున్నావు. నీ గాజుని బంగారమే కావచ్చు, మీ చెయ్యి మాత్రం ఇనుపదే. టైం పాస్ చేయకు, త్వరగా పద. మెల్లగా వెళ్ళు, లేకపోతే నేను ఎగిరిపోతా. నువ్వు టెన్షన్ పడకు నేహా. ఏ నగల బరువు కింద నువ్వు అణిగిపోయావో, తుఫాన్ వచ్చినా సరే నిన్ను ఎగరగొట్టలేందులే. ఈ నగలతో నేను నిజంగానే కార్టూన్లా కనిపిస్తున్నాను కదా. కాలేజీలో అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. నా నేహాన్ని ఎవరైనా ఎగతాళి చేస్తే వాటిని ఎంత కొడతానంటే వాడు గాలిలో ఎగురుతూ కనిపిస్తాడు. కార్టూన్లా కనిపిస్తున్నావు అని మాట అంటావా? నిజం చెప్పారంటే నాకేమనిపిస్తుందంటే, కాలేజీకి వెళ్లే బదులు నేరుగా నిన్ను గుడికి తీసుకెళ్లి అక్కడ నీతో నిజమైన పెళ్లి చేసేసుకుందాం అనిపిస్తోంది. నాకు ఒకటి అర్థం కాలేదు బేబీ గారు. ఒక పక్క మీరేమో నేహాను కాలేజీ పరీక్ష రాయనివ్వరు అనుకున్నాను, ఇంకో పక్క మీరే స్వయంగా చేతులారా ముస్తాబు చేసి కాలేజీకి పంపించారు. బహుశా కాలేజీలో ఏదైనా పెద్ద గొడవ జరగబోతోంది అంటారా? రోజుకొకసారైనా నాలుగుపై సరస్వతీదేవి తప్పక కూర్చుంటుంది ఎమ్మెల్యే గారు. బహుశా మీ మాట నిజమవుతుందేమో. నేహా ఇంకా ఎందుకు రాలేదు? లాస్ట్ ఎంట్రీ బెల్లి మోగేలోపు ఆమె హాలు చేరుకోకపోతే అప్పుడు రూల్స్ ప్రకారం నేను ఆమెను క్లాస్ రూమ్లోకి అనుమతించలేను. మేం చేరుకున్నాం. ఇంకా 10 సెకండ్లు ఉన్నాయి. సంజయ్, నేను మేమిద్దరం ఎగ్జామ్ రాయగలం. ఏమంటారు పబ్లిక్? నేహా, సంజు, మీ ఇద్దరికి పెళ్లి ఎప్పుడైందిరా? ఒక్క నిమిషం. కొట్టుకుంటూ మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పుడు పుట్టింది? మంచిదేలే, కనీసం ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద మీరిద్దరూ హాయిగా కొట్లాడుకోగలరు. అయినా సంజు, చదువులో నువ్వు జీరోలే. పెళ్లి తర్వాత కూడా నువ్వు నేహా చుట్టూ అలాగే గుండ్రంగా తిరుగుతావనిపిస్తుంది. పాపం నేహా పరిస్థితి చూడండి. పెళ్లికి ముందు అక్కగారులా ఉండేది, పెళ్ళయ్యాక నేరుగా ఆంటీ గారిలా అయిపోయింది.
ఆశి వద్దు సంజయ్. నేను కాస్త పద్ధతిగా ఉండేసరికి లోకం కొంచెం రౌడీ అయిపోయింది. కాలేజీకి వెళ్ళి నువ్వేం చేయాలో నీకు బాగా అర్థమైంది కదా. నా మీద నమ్మకం ఉంచండి అమ్మగారు. లంకా దహనం చేసే తిరిగి వస్తాను. త్వరగా వెళ్ళు. అక్కడికి వెళ్ళి శుభవార్త చెప్పు. సరే అమ్మగారు. నా శాపాలు నీకు తగులుతాయి నకిలీ కోడలా. తమాషా వరకు ఓకే, కానీ ఒకవేళ ఎవరైనా సరే హద్దులు దాటితే అప్పుడు గుర్తుపెట్టుకోండి, సంజు త్రిపాఠి నేహా శర్మ కోసం రౌడీయిజం వదిలేయగలడంటే తన కోసం నా మంచితనాన్ని వదులుకోగలను. అర్థమైందా? మరి నువ్వు ఆశి, ఒక అమ్మాయి వయ్యుండి కూడా నీకు ఇద్దెలీదా? నేహ వేసుకున్న ఈ బట్టలు, ఈ నగలు, ఇది మన సంస్కృతి. మా అమ్మ, మా వదిన పెళ్లి తర్వాత ఇలాంటి బట్టలే, ఇలాంటి నగలే వేసుకుంటారు. దీన్ని ఎగతాళి చేయడం అంటే ఇంటి లక్ష్మిని ఎగతాళి చేయడమే. దాన్ని నేను ఎన్నటికీ సహించను. వెస్ట్రన్ కల్చర్ని అలవర్చుకోవడం తప్పు కాదు, కానీ మన కల్చర్ని మర్చిపోవడం తప్పే కాదు, చాలా పెద్ద తప్పు. ఇందాక నువ్వు ఏ డ్రెస్ని అయితే ఎగతాళి చేసావో అదే డ్రెస్లో నా నేహ నా చాలా అందంగా కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందంటే ఈరోజు సంజయ్ త్రిపాఠి రోల్ నంబర్ 30 తన కోసం ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికైనా సిద్ధమే. ఆపు సంజయ్. మీరు పంకజ్ని కాలేజీలో ఏ కొత్త గొడవ సృష్టించడానికి పంపించారో అర్థం చేసుకోవడానికి నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. నకిలీ కోడల్ని అసలైన నగలతో అలంకరించి 1 కాదు 2 కారణాల వల్ల నేను తనని కాలేజీకి పంపాను. 1, తను ఇంత బరువైన నగలతో పెళ్లి కూతుర్లా కాలేజీకి చేరుకుంది. ఆపై సరిగ్గా పేపర్ రాయలేకపోవాలి. రెండోది కాలేజీలో ప్రతి ఒక్కరూ చివరిసారిగా త్రిపాఠి వంశపు కోడలి దర్శనం చేసుకోవాలి. చివరిసారి? అవును ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ రోజు కాలేజీలో జరగబోయే గొడవతో తర్వాత తనంతట తానే సిగ్గుతో కాలేజీకి వెళ్లడం మానేస్తుంది. బాగా ఆలోచించుకోండి. నేహా మీదకు మాట వస్తే మీ ఇద్దరు సుపుత్రులు సైలెంట్గా కూర్చోరు. ఒక గొడవ చేయబోయి ఇంకో గొడవ జరుగుతుందేమో. పైగా ఈ కాలేజీ నా నియోజకవర్గంలో లేదు. పరిస్థితి చేయి జారితే నేను కంట్రోల్ చేయలేను. దాని అవసరం రాదు. అంతా ఎంత పక్కాగా జరుగుతుందంటే నకిలీ కోడలికి ఇంట్లో కూర్చోవడం తప్ప వేరే దారేం మిగలదు. తను ఈ ఇంట్లో ఉన్నంతకాలం నన్ను అడగకుండా 1 అడుగు కూడా ఇంటి బయట పెట్టలేదు. 24 గంటలు తను నా కళ్ళ ముందే.
నా కాలు కింద అణిగి మణిగి ఉండాలి తను. కాలేజీలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. రోల్ నెంబర్ 30 సంజయ్ త్రిపాఠి. ఇది నా క్లాస్. ఈ క్లాస్లో ఎవరైనా లెక్చర్ ఇస్తే కేవలం నేను మాత్రమే ఇస్తాను. ఇక నేహా విషయానికి వస్తే తన కోసం తను స్వయంగా స్టాండ్ తీసుకుంటుంది లేదా తన భర్త అంటే నేను అజయ్ త్రిపాఠి. అందరూ టైం వేస్ట్ చేయకుండా మీ పేపర్ రాయడం స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, నేను ఎవ్వరికి ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వను. కాసేపట్లో వైస్ ప్రిన్సిపల్ టౌన్స్కి వస్తారు. అండ్ ఐ వాంట్ డిసిప్లిన్ ఇన్ మై క్లాస్. పదా బాబు పంకజ్, ధమాకా చేసే. ఏం సార్, విరిగిన బెంచి మీద కూర్చోబెట్టారు. నా కాలు విరిగిపోయేది. ఎక్కడ కూర్చోనా? నేహా సంజులను వేరుగా కూర్చోబెట్టడానికి సంజు రోల్ నెంబర్ చెరిపేశాను. వాడికి వేరే బెంచ్ ఇచ్చాను. వీళ్ళని దూరం చేయడానికి నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళు ఏదో ఒక విధంగా దగ్గరైపోతూనే ఉంటారు. జస్ట్ కోఇన్సిడెన్స్ లేక విధి ఆడే ఆట. స్పీడ్ రావడం లేదు ఇదంతా వేసుకుని. హే మాదేవ్, టైంకి పేపర్ మొత్తం పూర్తి చేయకపోతే మార్కులు కట్ అవుతాయి. ఏంటి వైస్ ప్రిన్సిపల్ మేడం, అనవసరంగా కాలేజీలో రౌండ్స్ కొడుతున్నారు. అరే ఇటు రండి.
అసలు రచ్చ ఈ క్లాస్లోనే జరగబోతోంది. కూర్చోండి. ఎవ్వరూ సీట్ నుండి లేవకూడదు. మీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఈ బైక్ ఎవరు నిలబెట్టారో ఎగ్జామ్ అయ్యాక ప్రిన్సిపల్ ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి. ఈరోజు నాకు హెల్ప్ చేయబోయే సంజు ఇరుక్కున్నాడు. వీళ్ళు తమ చదువుకి పరీక్ష ఇస్తున్నారు. బాబు పంకజ్, నువ్వు పరీక్ష ఇవ్వాల్సింది. నీ గురికి అవుతుందిలేరా. సరిగ్గా గురికి తగిలింది బాణం. ఇదేంటి? నీ పేరేంటి? నేహా శర్మ. స్లిప్పులు పెట్టి చీటింగ్ చేస్తున్నావా? లేదు లేదు మేడం, ఇది నాది కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. నేనైతే నా పేపర్ రాసుకుంటున్నాను, చూడండి. మరి ఈ చీటీ నీ పాదపద్మాల దగ్గరికి మ్యాజిక్ తో రాలేదు కదా? నిజంగా ఒట్టు మేడం, ఈ స్లిప్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చీటింగ్ చేయలేదు, ఎప్పటికీ చేయను. నాకు నిజంగా తెలీదు. నా లైఫ్ మొత్తంలో నీలాంటి వందలాది స్టూడెంట్స్ని చీటింగ్ చేస్తుండగా పట్టుకున్నాను. ఇంకా అందరూ దొరికిపోయాక సరిగ్గా నీలాగే చదువు మీద అబద్ధ పోట్లు వేస్తారు. మేడం, నేహ చాలా బ్రైట్ స్టూడెంట్. స్కూల్ మొత్తంలో టాప్ చేసింది. నేహ ఇలా చేయదని నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం. మీతో నేను ఆఫీస్లో మాట్లాడతాను. మీ క్లాస్లో చీటింగ్ జరుగుతోంది, మీకు కనీసం తెలియనే లేదు. నేను కష్టపడే నిజాయితీ ఉన్న స్టూడెంట్స్కే సపోర్ట్ చేస్తాను. ఐ నో మేడం, నేహ అసలు చీటింగే చేయలేదు. ఎనఫ్ మిస్టర్ అజయ్. పొద్దునే నా ఆఫీస్కి వచ్చి పెళ్లి న్యూస్ చెప్తారు. కాసేపటి తర్వాత ఇక్కడికి వచ్చి తన భార్యకు సాయం చేస్తారు. వాహ్, ఏం బాగుంది. మేడం, ఒకవేళ ఇది నాది అని మీకు అనిపిస్తే మీరే నా హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేసి చూడండి, మీకే నిజం తెలుస్తుంది. నాకు నీ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికంటిన నెయిల్ పాలిష్. నీ నెయిల్ పాలిష్తో పూర్తిగా మ్యాచ్ అవుతోంది. వాహ్ అమ్మగారు, చాలా తెలివైన వారు. హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేసే మాట వస్తుందని మీకు ముందే తెలుసా? అందుకే మీరు
స్లిప్కి నెయిల్ పెయింట్ అంటించారా? మనిషి రూపంలో ఉన్న సాక్షాత్తు తోడేలు మీరు. నేను నిజం చెప్తున్నాను, సేమ్ కలర్ నెయిల్ పెయింట్ దీనికి ఎలా అంటిందో నాకు తెలీదు. కావాలంటే హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేసి చూడండి. మరీ తెలివి ప్రదర్శించడానికి ప్రయత్నించకు. నువ్వెవరో ఎమ్మెల్యే కోడలివి కావచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు కేవలం ఒక చీటర్వి. నా కాలేజ్లో చీటింగ్ చేసేవారికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు ఎవరి కోడలైనా సరే, ఎవరి భార్య అయినా సరే. నేహా శర్మ, నిన్ను నా కాలేజ్ నుంచి రెస్టికేట్ చేస్తున్నాను. అమ్మగారు, మీ కోరిక నెరవేరింది. దొరికిపోయింది మీ ముద్దుల కోడలు. మనసుకు సంతోషం కలిగించావు పంకజ్. ఇంటికి రా, బహుమానం ఖచ్చితంగా ఇస్తాను. పాపం నకిలీ కోడలు కాలేజ్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయింది. నాపై చీటింగ్ చేశానని నింద వేశారు. ఇక అంతా అయిపోతుంది. నా కెరియర్, నా సిఐఏ కళ అన్నీ